హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అటుకులతోని స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం హీట్ అయినాక ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. తుంచి ఎల్లిపాయ దంచి వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది, డైజెషన్ కూడా త్వరగా అవుతుంది. ఎండు కొబ్బరి సన్నగా తరిగి వేసుకోవాలి. పల్లీలు వేసుకొని అవి కూడా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. ఇది స్నాక్స్ లాగైనా తినొచ్చు, బయటికి వెళ్ళినప్పుడైనా పిల్లలకైనా చేసి పెడితే. అటుకులు చాలా బలం అండి, ఐరన్ ఉంటుంది దాంట్లో, ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది. ఇవన్నీ పల్లీలు పుట్నాలు అన్నీ వేస్తాం కాబట్టి చాలా హెల్త్కి అయితే మంచిదండి. పల్లీలని మొదలు కలుపుకుంటూ ఫ్రై చేద్దామండి కలర్ వచ్చే వరకు. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేద్దామండి. పుట్నాలు వేసుకోవాలండి. పుట్నాలు 1/4 కేజీ, పల్లీలు కూడా 1/4 కేజీ అండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి. ఇవన్నీ ఆల్రెడీ రోస్ట్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే అటుకులు వేసి ఫ్రై చేద్దామండి. ఫ్రై అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీ అటుకుల స్నాక్స్ అయితే ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకైనా ఎవరికైనా స్నాక్స్ లాగా చేసి పెడితే తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. అటుకుల స్నాక్స్ అయితే ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. అటుకుల స్నాక్స్ అయితే ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తామండి.